యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 40వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు నీతి వృక్షం ఎవరు అంటే ఎజ్రా, ధర్మశాస్త్ర పండితుడు. ఈయన గురించి ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నా హృదయంలో రాశారు పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. ఎజ్రా 7:10 కీ వర్స్ అనమాట. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పఠించాడంట. దానిలో చెప్పినవన్నీ కూడా ఆయన పాటించాడంట. తర్వాత ఆయన ప్రజలకి బోధించాడు. డాక్టర్ ఇన్ ద బైబుల్ అనమాట. డాక్టర్ ఆఫ్ ద బైబుల్. డాక్టరేట్ చేస్తారు కదండి. నేను ఇందులో చేశాను అందులో చేశానని చెప్తారు. స్టార్స్ గురించో లేకపోతే మాకు బయాలజీ జువాలజీలో చెప్తుంటారు దీని గురించి చేశాము అని. నాకు అనిపిస్తుంది వై నాట్ యూ డూ డాక్టరేట్ ఇన్ ద బైబుల్ ఎజ్రా లాగా అనమాట. తెలుసా, ఎజ్రా ఈ పాత నిబంధనని ఒక గ్రంథంగా తయారు చేసింది ఈయనేనండి. ఇదేదో ఇజ్రాయెల్ దేశం యొక్క బైబుల్ అన్నమాట. యూదుల పరిశుద్ధ గ్రంథంలో మరి పాత నిబంధనలోని 39 గ్రంథాలు ఉంటాయండి. దాన్ని వాళ్ళు తనక్ అంటారనమాట. ఇది హీబ్రూలో రాయబడింది. దీన్ని తయారు చేసింది ఎజ్రా అని జూయిష్ ట్రెడిషన్ చెప్తుందండి. వాళ్ళకి యూదులకి కొన్ని పుస్తకాలు ఉంటాయండి. అందులో ఈ యూదుల గ్రంథాన్ని బైబిల్ని తయారు చేసింది ఈయన ఎజ్రా అని చెప్తారనమాట. కనుక ఈ పాత నిబంధన మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉంది కదండి. ప్రపంచానికి ఎన్ని వేల సంవత్సరాలు ఆశీర్వాదకరంగా ఉంది అని అంటే ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఈ ఎజ్రాతో పాటు ఇంకా జెకరియా, నెహీమియా వీళ్ళందరూ అన్నమాట. ఇది అండి నీతి వృక్షాలు అనంటే ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేయడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి మన వంతు పాత్ర మనం చేయాలన్నమాట. ఒక నీతి వృక్షం ఈయన గురించి ధ్యానించుకుందాము. ఇది మీకు చూపించాలని తీసుకొని వచ్చానమాట. తనక్ ట్రాన్స్లేషన్ అని ఇక్కడ ఉంటుంది చూడండి. బట్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. మా గురువు గారు చెప్తారు వై నాట్ యూ లెర్న్ హీబ్రూ అండ్ గ్రీక్ అండ్ రీడ్ డైరెక్ట్లీ బికాస్ హీబ్రూలో రాసింది ఎందుకనంటే దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. ఇక్కడ ట్రాన్స్లేషన్స్ అంటే ఇప్పటికే అంటే 2010 నాటికే 1293 భాషల్లో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశారు. కానీ ఒరిజినల్గా రాసింది వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో వాళ్ళు నడపబడ్డారు. గాడ్స్ బ్రీదింగ్ అన్నమాట. మోషే సినాయి పర్వతం మీద రాసిన మరి చివరి గ్రంథం, యోహాన్ పద్మాసు ద్వీపంలో రాసిన దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ అన్నమాట. ట్రాన్స్లేషన్ వచ్చేసరికి ట్రాన్స్లేటర్స్కి అంత అనాయింటింగ్ ఉండదు కదండి. అందుకే ఒరిజినల్గా మనం చదవాలి, చాలా బాగుంటుంది అన్నమాట. అట్లాంటి ప్రవక్తల్ని ఎజ్రా లాంటి దాహం, నెహీమియా లాంటి దాహం, మార్డికాయ్, ఎస్తేర్ లాంటి దాహం ఉన్న వాళ్ళని దేవుడు మళ్ళా లేవనెత్తాలండి. జీవించే ఒక్క జీవితము ప్రభు కోసం జీవించాలి. వాళ్ళనే నీతి వృక్షాలు అంటారు. దేవుని నీతి రాజ్యాన్ని లోకంలో స్థాపించేవాళ్ళు. వాళ్ళ వలన అనేకులు దేవునితో కనెక్ట్ చేయబడతారు. ఫలించిన నీతి ఫలాల్ని భుజించిన వాళ్ళు కూడా నీతి మార్గంలో నడుస్తారనమాట. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చేద్దామండి. ఎందుకంటే ఎజ్రా గ్రంథము యాక్చువల్గా ఎజ్రా కనపడేది 7వ అధ్యాయం నుంచి 10 వరకు అన్నమాట. ముందు ఎజ్రా గ్రంథంలో 1 నుంచి 6 వరకు ఏముంటుంది మరి మొదటి భాగంలో అంటే యూదుల మొదటి జట్టు నేను చెప్పాను కదా. యూదుల మొదటి జట్టు బాబిలోనియా నుంచి యెరూషలేమునకు తిరిగి వస్తారండి. జెరుబ్బాబెలు తర్వాత యెహోషువ నాయకత్వంలో అన్నమాట. ఇవి మనకు అర్థమవుతేనే బైబిల్ గ్రంథం అర్థమవుతుందండి. వాళ్ళు బాబిలోనియా ప్రవాసానికి వెళ్ళినప్పుడు కూడా
3 జట్లుగా వెళ్తారు. మరి తిరిగి వచ్చేటప్పుడు కూడా 3 జట్లుగా తిరిగి వస్తారు. మొదటి జట్టు జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో క్రీస్తుపురం 537లో వాళ్ళు తిరిగి వస్తారండి. యెరూషలేమునకు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు దేవాలయాన్ని పునర్నిర్మించి ఆరాధనని ప్రారంభిస్తారు. అది 1 నుంచి 6 అధ్యాయాలు ఎజ్రా గ్రంథం. మొదటి జట్టు తిరిగి వచ్చిన 80 సంవత్సరాలకి దాదాపుగా ఎజ్రా ఆ బాబిలోనియాలో ఉన్న ఇంకా యూదులు ఉండిపోతారండి, అందరూ రారు. ఇంకా ఉన్నటువంటి యూదులని తీసుకొని, అంటే రెండవ జట్టు అంటారు, సెకండ్ బ్యాచ్. సో రెండవ జట్టును తీసుకొని ఎజ్రా బాబిలోనియా నుంచి యెరూషలేమునకు వస్తాడనమాట. ఈయన ఏం చేశాడు వచ్చి మనం ధ్యానించుకుందాము. ఇంకా మూడవ జట్టు అయితే నెహీమియా మూడవ జట్టును తీసుకొని వస్తాడనమాట. అది మనము రేపు ధ్యానించుకుందాం. ఇప్పుడు ఎజ్రా అండి. ఎజ్రా 7వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఆయన ధర్మశాస్త్ర పండితుడు, అహరోను వంశానికి చెందినవాడు. అయితే ఇక్కడ అద్భుతం ఏంటంటే ఈ ఎజ్రా యొక్క పితరుల పేర్లన్నీ రాయబడ్డాయండి, అహరోను వరకు అన్నమాట. ఎంత యాక్యురేట్ బైబిల్ గ్రంథం అనేది, దేవుని గ్రంథం ఎంత సత్యమైనదో తెలుసుకోవాలంటే మీరు చదువుతుంటే తెలుస్తుందండి. అయితే ఈ ఎజ్రా ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ ఎజ్రా ధర్మశాస్త్ర పండితుడు. యావే దేవుడు మోషేకి సినాయి పర్వతం మీద దేవుడు మోషేకి ఇచ్చిన ఆ మోషే ధర్మశాస్త్రాన్ని ఎజ్రా నిష్ఠతో పాటించాడు. యావే మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎజ్రా నిష్ఠతో పాటించాడు. మీరు ఎజ్రా స్థానంలో మీ పేరు రాసుకొని చదువుకోండి. దేవుడు నాకు అలాగే చెప్పారు. దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని జెసిన్త నిష్ఠతో పఠించింది, దానిలో చెప్పిన ధర్మాన్నంతా పాటించింది, తరువాత ప్రజలకి బోధించింది. ఎజ్రా గురించి అదే ఉంటుందండి. 7-10 మీరు రాసుకొనండి. మీ విషయంలో దేవుని చిత్తం ఏంటంటే మీరు కూడా నిష్ఠగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి. అందులో దేవుడు చెప్పినవన్నీ కూడా మీరు పాటించాలి, ఆ తర్వాత ప్రకటించాలి. ఎజ్రా గురించి మరి రాయబడింది. ఆయన పుట్టడము బాబిలోనియా దేశంలో పుడతాడండి. అయితే బాబిలోనియా దేశంలో ఆయన ఉన్నప్పుడు ఇంకా అక్కడ ప్రక్కన దేశం, నిన్న నేను చెప్పాను కదా సూజన్లో ఎస్తేర్ రాణి అవుతుందని. ఇప్పుడు ఈ టైం వచ్చేసరికి అంటే క్రీస్తుపూర్వం 458 అండి, తన భర్త మరణిస్తాడు, ఎస్తేర్ భర్త. ఆమె కొడుకు అంటే మారు కొడుకు అండి, స్టెప్సన్, అర్తహషస్త రాజు అవుతాడనమాట. కానీ అక్కడ ఎస్తేర్ సూజన్లో రాజమాతగా ఉందండి. రాజమాతకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయన్నమాట. సో ఆమె తన కొడుకుతో మరి ఎంత మంచి రిలేషన్లో ఉంటుందంటే ఇక్కడ సంగతులన్నీ తెలుసుకుంటుంది. బాబిలోనియాలో యూదులు ఇంకా ఉన్నారు, యెరూషలేంకి వెళ్ళలేదు. అందులో ఎక్సలెంట్గా ఎజ్రా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు, పండితుడుగా ఉన్నాడు, డాక్టర్గా. కనుక ఆయనకి లేఖ రాపిస్తుందండి రాజుతోటి అనమాట. 127 దేశాల రాజు ఒక ధర్మశాస్త్ర బోధకునికి అంటే ఒక బైబిల్ టీచర్కి లేఖ రాయాలా, కానీ ఎజ్రాతో రాపిస్తుందన్నమాట. ఆయన రాస్తాడనమాట. ధర్మశాస్త్ర స్వర్గాధిపతి అయిన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ఆ ధర్మశాస్త్ర పండితుడైన ఎజ్రాకు శుభములు పలికి ఈ రాజు అర్తహషస్త రాజు రాయినది ఏమనగా అని, మీరు మీ దేశానికి వెళ్ళండి, మీతో పాటు వచ్చే యూదులందరినీ తీసుకొని యెరూషలేమునకు వెళ్ళండి, మీకు కావలసినవన్నీ కూడా ఇవ్వాలని నేను అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను. ఆ తర్వాత అక్కడ పశ్చిమ యూఫ్రటీస్ యొక్క గవర్నర్ ఆయనకు కూడా చెప్పాను. ఇంకా కొన్ని పాత్రలు ఇస్తాడండి ఈయన అర్తహషస్త రాజు. అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు అక్కడ దేవుని ఆరాధించండి. మీ దేవుని ఆజ్ఞలు నా ఆజ్ఞలు. ఎవరైనా మీ దేవుని ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళ ఆస్తి జప్తు చేసేయాలి, వాళ్ళకి ఉరికంబం అని రాస్తాడండి. నేను అనుకుంటున్నాను మన దేశ నాయకులు, అందరూ నాయకులు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. మీ దేవుని ఆజ్ఞలే నా ఆజ్ఞలు
అందరూ పాటించాలి, మీరు వెళ్ళి బోధించండి, మీరు బాబిలోనియాలో ఉండొద్దు, అక్కడున్న యూదులను కూడా తీసుకొని యెరూషలేంకి వెళ్ళి అక్కడ ప్రజలకి మీరు మీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని బోధించండి. ఇప్పుడు మనం ఈ విధంగా ప్రార్థించాలి మన నాయకుల కొరకు అన్నమాట. అప్పుడు ఎజ్రా వచ్చేస్తాడండి, ఇక్కడ నుంచి ఆయన వచ్చేస్తాడు. ఎలా వస్తాడు మీరు చూడండి 8వ అధ్యాయంలో. అక్కడున్న వాళ్ళని, ఇంకా బాబిలోనియాలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు, యాజకులు, లేవీయులు అందరినీ తీసుకొని వెళ్ళండి. ఆయన పోగు చేస్తాడు. ఎవరెవరు వస్తారో వాళ్ళని పోగు చేసి 3 రోజులు వాళ్ళు అహావా అనేటటువంటి నది ఒడ్డున ఆగి 3 రోజులు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారండి. మరి బాబిలోనియా నుంచి రావాలి అని అంటే 900 మైళ్ళు అన్నమాట. కనుక మాకు సురక్షిత ప్రయాణం దయచేయండి అని ప్రార్థిస్తారు. దారిలో దొంగల బెడద నుంచి అలా కాపాడండి అని ఉపవాస ప్రార్థన, సేఫ్ జర్నీ కొరకు అన్నమాట. మనం కూడా చేయాలి ఉపవాస ప్రార్థన. ట్రైన్ యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం కదా, ఎయిర్వేస్, రైల్వేస్, వాటర్ వేస్, రోడ్ వేస్ ఆల్ బీ ప్రొటెక్టెడ్, సేఫ్ జర్నీ టు ఎవ్రీ వన్ అని మనందరం ప్రార్థించాలండి. అలా ప్రార్థించిన తర్వాత రాజు పంపిస్తాడనమాట, సూజన్ పట్టణం నుంచి పంపిస్తాడు. ఆ వెండి బంగారు పాత్రలన్నీ కూడా మీరు చదవండి 8వ అధ్యాయంలో. అవన్నీ కూడా ఒక 10 మంది తనతో వచ్చే యాజకుల్లో 10 మందిని ఎన్నుకొని వాళ్ళకి అప్పగిస్తాడు. మీరు దేవుని యొక్క పవిత్రమైన యాజకులు, సో ఈ పాత్రలన్నీ మీరు తీసుకెళ్ళి యెరూషలేం దేవాలయంలో అక్కడ యాజకులకు అప్పగించండి అని అందరి ముందు తూకం వేయిస్తాడండి. పాత్రలన్నీ తూకం వేసి అందులో రాయబడి ఉంది చూడండి, ఎప్పుడో క్రీస్తు పూర్వం 458లో జరిగిందనమాట. అవంతా రాయించి వాళ్ళు 3 రోజుల ప్రార్థన తర్వాత బాబిలోనియా నుంచి బయలుదేరుతారండి. 458లో మొదటి నెల అంటే వాళ్ళకి నిసాన్ నెల అండి. మొదటి నెల 1వ తారీఖున బయలుదేరితే వాళ్ళు 5వ నెల 1వ తారీఖు అంటే 4 నెలలు ప్రయాణం చేసి యెరూషలేం చేరుకుంటారు. కాలినడకనే కదా. ఆ యెరూషలేం చేరుకున్న తర్వాత ఒక 3 రోజులు విశ్రాంతి తీసుకొని ఎజ్రా అందరూ, ఇంకా తనతో వచ్చిన యాజకులు ముఖ్యంగా, మరి ఆ కానుకలు వెండి బంగారు పాత్రలు రాజు అర్తహషస్త రాజు ఇచ్చినవి తెచ్చారు కదండి, అవన్నీ కూడా యెరూషలేం దేవాలయంలో యాజకులను పిలిచి వాళ్ళ ముందు మళ్ళా తూకం వేస్తారు. అక్కడ రాజు మాకు ఇచ్చినప్పుడు మేము బాబిలోనియాలో తూకం వేశామని ఆ తూకం లెక్కలన్నీ చూపించి ఒక్కొక్కటి ఇన్ని బంగారు పాత్రలు, ఇంత బంగారం, ఇంత వెండి, ఆ పేపర్ ప్రకారం వాళ్ళ ముందు తూకం వేసి అక్కడ యాజకునికి అప్పగిస్తారండి. ఎజ్రా ప్లస్ 10 మంది యాజకులు. చూసారా ఎంత నీతిమంతులో, ఎంత అంటే దేవునికి మహిమ అండి, దేవునికి మహిమ. ఈ విషయాలు ప్రభు చెప్తారు. ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి. అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఆ దేవాలయంలోనే ఆయన ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాడనమాట. అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ఆయన దగ్గర వచ్చి మాట్లాడుతుంటారు, అయ్యా మేము బాబిలోనియాలో ఉన్నప్పుడు కొన్ని పాపం తప్పుడు పనులు చేశామయ్యా. ఏంటి అని అంటే ప్రభు చెప్పారు కదా, మోషే ధర్మశాస్త్రంలో నిర్గమకాండం 34:16 చదవాలండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకు చదివితే అక్కడ దేవుడు ఏం చెప్తారంటే ఇజ్రాయెల్ ప్రజలకి, మీరు మీ పిల్లల్ని అన్యులకు ఇవ్వకండి, అన్యుల పిల్లల్ని మీరు చేసుకోవద్దు. అలా చేసుకున్నారంటే వాళ్ళు మీ కుమారుల హృదయాల్ని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ దేవతల్ని ఆరాధించేలాగా చేస్తారు. అలా చేసినట్లయితే మీరు నా కోపాన్ని రెచ్చగొడతారు, మరి శాపానికి గురి అవుతారు. ద్వితీయోపదేశకాండం 27:14 మీరు చదివితే అక్కడ చేతితో మలచువాణిని ఆరాధించువారు శాపగ్రస్తులు అని ఉంటుందండి. ఆ చుట్టూ ఉన్న అన్యులు ఎలా ఆరాధిస్తున్నారో అవే మీరు కూడా అలా చేస్తే మరి నా కోపానికి, నా శాపానికి గురి అవుతారని ఉంటుందన్నమాట. మీరు అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకోవద్దు, మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వద్దు అని అక్కడ ఉంటుందన్నమాట. కానీ
మరి వీళ్ళు అలా చేసుకుని ఉన్నారు. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, మేము ఇలా తప్పుడు పనులు చేసామయ్యా బాబిలోనియాలో ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞ మీరి అలా మేము వివాహాలు చేసుకున్నాము అని చెప్పానమాట. అప్పుడు చాలా ఏడుస్తాడండి. ఇంకా 9-10 అధ్యాయాల్లో మీరు చూస్తే చాలా ఏడ్చి ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తాడు. ప్రభా, మేము పాపం చేసినందువల్లనే మీ ఆజ్ఞలు పాటించలేదు, మోషే ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించలేదు కనుకనే మమ్మల్ని బాబిలోనియా ప్రవాసానికి పంపించారు. అయినా మీరు కరుణ చూపించి మమ్మల్ని తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు కూడా మరి మేము పాపం చేస్తున్నాం, ఏం చేయాలి అని. అప్పుడు ఆయన పెద్దలతో కలిసి మనం ఏం చేద్దాము, యాజకుల్ని, పెద్దలు, గోత్రాల పెద్దలు ఉంటారు, తర్వాత యాజకులు ఉన్నారు కదండి, ఏం చేద్దామంటే వాళ్ళందరూ ఏమంటారంటే ఈ మ్యారేజెస్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని, అన్యులతో ఆయన వివాహాలు క్యాన్సిల్ చేయాలి. అప్పుడు ఇంకా అందరూ కూడా రావాలి, అందరూ దేవాలయానికి రావాలి అని ఒకరోజు నిర్ణయిస్తారండి. అప్పుడు అందరూ వస్తారనమాట. అప్పుడు వచ్చినప్పుడు మీరు రాలేదనుకోండి మిమ్మల్ని బహిష్కరించేస్తాము, ఇంకా సమాజ మందిరంలోనికి రాకుండా అని. అప్పుడు అందరూ వస్తారు. పెద్ద వర్షం కురుస్తూ ఉంటే వాళ్ళు చెప్తారు, అయ్యా ఇప్పుడు ఇంత పెద్ద వర్షము, ఆలయంలో బయట ఉన్నారనమాట, ఎంతసేపు ఇట్లా ఉండాలి, మీరు ఇంకొక రోజు నిర్ణయించండి, ఆ లోపల లిస్టు తయారు చేయాలి, ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారో ఆ లిస్ట్ అంతా తయారు చేయాలి. అప్పుడు ఆ లిస్ట్ అంతా తయారు చేస్తారండి. తయారు చేసిన తర్వాత అందరూ కూడా ఒక్కొక్కరి పేర్లు ఇక్కడ ఉంటాయి. 9-10 అధ్యాయాల్లో ఎవరెవరు అన్యులని పెళ్లి చేసుకున్నారో, అమ్మాయిల్ని, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళు ఎజ్రా దగ్గర వచ్చి దేవుని సన్నిధిలో చెప్తారు, ఇంకా ఈ మ్యారేజెస్ అన్నీ రద్దు చేస్తున్నామంటే ఆ అమ్మాయిల్ని విడిచిపెట్టి మళ్ళా వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించేస్తారండి. ఆ పిల్లల్ని కూడా పంపించేస్తారనమాట. కానీ అది ఎంత డేరింగ్ స్టెప్ కదా. పెళ్ళైన తర్వాత విడిచిపెట్టాలని కాదు, కానీ రేపు మనము నెహిమియా వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారనమాట. నెహిమియా అయితే గవర్నర్ హోదాలో వస్తాడండి, అట్లా పంపిస్తాడనమాట. అక్కడ రాజమాత ఉంటుంది, మన ఎస్తేర్ మహారాణి షూజన్ పట్టణంలో. ఆమె మారు కొడుకు అర్తాషస్తా వాళ్ళకి పానీయం పోస్తున్నటువంటి నెహిమియాని యూదాకి గవర్నర్గా అపాయింట్ చేసి మరి పంపిస్తారు. ఇంకా ఇద్దరు దేవుని కొరకు మండుతారు. ఒకరు ఎజ్రా, ధర్మశాస్త్ర పండితుడు, డాక్టర్ ఆఫ్ ద లా, ఇంకొకరు మరి రాజకీయ నాయకుడు. ఇద్దరు దేవుని కొరకు ఎంత పని చేస్తారో మనం రేపు చూద్దామండి. ఇంకా ముగించే ముందు ముఖ్యాంశాలు నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. ఎందుకంటే ఎజ్రాని మీరు మర్చిపోకూడదండి. మనకి పాత నిబంధన ఒక గ్రంథంగా తయారు చేసింది ఈయన. అంతేకాదు మరి యూదుల సినగోగ్స్ అంటారండి, సమాజ మందిరాలు అంటారనమాట. మీరు ఇజ్రాయెల్ దేశం పోతే చూడొచ్చు, ఇక్కడ కూడా ఉంటాయి. వాళ్ళు ఎలా ఆరాధించాలి, ఇప్పుడు మనకి క్యాథలిక్ చర్చ్లో మనం ఎలా ఆరాధించాలి, మన పూజ బలి అదంతా మన పెద్దలు నిర్ణయించారు కదా. యూదులకి ఎవరు నిర్ణయించారు ఇదంతా అంటే ఎజ్రా అన్నమాట. దీన్ని ఒక గ్రంథంగా తయారు చేసింది కూడా ఎజ్రా. తర్వాత మరి నెహిమియా, తర్వాత జెకారియా ఉన్నాడు కదండి. జెకారియా మొదటి బ్యాచ్లో వస్తాడు, అప్పుడు 5 సంవత్సరాల అబ్బాయి. మొదటి బ్యాచ్ వచ్చిన 80 సంవత్సరాల తర్వాత ఎజ్రా రెండవ బ్యాచ్ని తీసుకొని వస్తాడు. అంటే ఎజ్రా వచ్చే లోపల జెకారియా 85 సంవత్సరాలు అనమాట. సో జెకారియా, నెహిమియా, ఎజ్రా వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని ఆత్మతో నడిపింపబడి అన్ని గ్రంథాలని ఒక గ్రంథంగా తయారు చేస్తారు. మరి మన బైబిల్ గ్రంథము క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వస్తుందండి. సో దీనికి మరి నూతన నిబంధనని జోడించి మనకి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిందండి మన చర్చ్. కనుక మనం రుణపడి ఉండాలన్నమాట. ఈరోజు మనకి బైబిల్ గ్రంథం ఉంది అని అంటే ఎన్ని వందల సంవత్సరాలు సొలొమోన్ రాజు దగ్గర నుంచి పోగు చేయడం ప్రారంభించారు.
క్రీస్తు శకం 5 వరకు, అంటే 1500 సంవత్సరాలు కష్టపడి బైబిల్ గ్రంథాన్ని తయారు చేస్తారు. పాత నిబంధన హీబ్రూ భాషలో, నూతన నిబంధన గ్రీక్లో రాయబడి ఉంది. అయితే ఈ హీబ్రూ బైబిల్ కూడా అలెగ్జాండర్ దాడి చేసిన తర్వాత క్రీస్తుపూర్వం 333లో ఇజ్రాయెల్ ప్రజలు కూడా పిల్లలు గ్రీక్ మాట్లాడతారు. ఇప్పుడు మన పిల్లలు బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద దాడి చేసిన తర్వాత ఇంగ్లీష్ వస్తుంది మన పిల్లలు కదా. అందుకని ఈ హీబ్రూ బైబిల్ని కూడా, అంటే తనక్ని క్రీస్తుపూర్వం 250 ఆ ప్రాంతంలో 70 మంది స్కాలర్స్, హీబ్రూ వచ్చిన వాళ్ళు, గ్రీక్ వచ్చిన వాళ్ళు. హీబ్రూ నుంచి గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే 2 భాషలు రావాలి. ఈజిప్ట్లో 70 రోజులు వాళ్ళు హీబ్రూ పాత నిబంధనని గ్రీక్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారండి. దాన్ని సెప్తువాజింత్ అని అంటారనమాట. అప్పుడే ఈ 70 మంది స్కాలర్సు ఇంకొక 7 పుస్తకాలు కూడా రాసి 39 గ్రంథాలకి యాడ్ చేశారు. ఆ 7 గ్రంథాలని డ్యూటరో కాననానికల్ బుక్స్ అని అంటారండి. ముగించే ముందు ఒకసారి ముఖ్యాంశాలు చదువుకుందాం. ఎజ్రా ధర్మశాస్త్ర పండితుడు. క్రీస్తుపూర్వం 458లో ఎజ్రా 2వ జట్టు ప్రవాసులను యెరూషలేమునకు తీసుకొని వస్తాడు. ఎజ్రా ధర్మశాస్త్రంన పండితుడు, నీతిమంతుడు. ఎజ్రా ధర్మశాస్త్రంను నిష్ఠతో పాటించి ప్రకటించాడు. సురక్షిత ప్రయాణం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తారు. రాజు ఇచ్చిన వెండి బంగారు పాత్రలను నమ్మకంగా దేవాలయంలో అర్పిస్తాడు. ఎజ్రా గ్రంథంలో 2 ముఖ్యాంశములు. దేవాలయంను పునర్నిర్మించి ఆరాధనను తిరిగి ప్రారంభిస్తారు. 1 నుంచి 6 అధ్యాయాలు. ప్రజలను ఆధ్యాత్మిక దేవాలయంగా పునర్నిర్మిస్తాడు ఎజ్రా. The basic theme of the book of Ezra, there are 2 things. First one is restoration of the temple, and the second part is reformation of the people, spiritual, moral, social restoration of the people. మొదటి జట్టు జెరుబ్బాబెల్ నాయకత్వంలో తిరిగి వచ్చి దేవాలయంను పునర్నిర్మిస్తారు 537లో. రెండో జట్టు ఎజ్రా నాయకత్వంలో తిరిగి వచ్చి ప్రజలను ఆధ్యాత్మికంగా పునర్నిర్మిస్తారు. ఎజ్రా అన్యజాతి వివాహములను రద్దు చేయిస్తాడు. ఈ ఎజ్రా గ్రంథం 2 భాగాలని చెప్పాను కదండి. ఇక్కడ చూడండి, మొదటి బ్యాచ్ వచ్చి వాళ్ళు దేవాలయాన్ని నిర్మించి దేవుణ్ణి ఆరాధిస్తారండి. రెండవ బ్యాచ్ ఎజ్రా తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఈ ప్రజలను మరి ఆధ్యాత్మికంగా వాళ్ళని ఆయన నిర్మిస్తాడు. ఆధ్యాత్మిక దేవాలయం 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అక్కడ 4వ వచనంలో పేతురు ఏమంటారంటే, మిమ్మల్ని సజీవ రాళ్లుగా ఉపయోగించి పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక దేవాలయాన్ని నిర్మించనిండు, మీరు అందులో యాజకులుగా ఉండండి. ఇప్పుడు 3rd టెంపుల్ ఫిజికల్ది కాదండి. పాత నిబంధనలో 1st టెంపుల్, 2nd టెంపుల్ రాళ్లతో కట్టింది. 3rd టెంపుల్ పరిశుద్ధాత్మ మనమే సజీవ రాళ్లుగా ఆయన నిర్మించే టెంపుల్, అందులో దేవుడు నివసిస్తారనమాట. అలా ఎవరైతే దేవుని యొక్క ఆలయంలో రాళ్లుగా ఉపయోగిస్తాడో ఎవరిని, పరిశుద్ధాత్మ, వాళ్ళని పరిశుద్ధాత్మ యేసుప్రభు వచ్చినప్పుడు ప్రభుకు అప్పగిస్తాడు. ర్యాప్చర్ అంటారనమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎజ్రాని మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. పరిశుద్ధ గ్రంథాన్ని పాటించి ప్రజలకి బోధించడానికి ఆయనకి ఎంత దాహాన్ని మీరు ఇచ్చారో తండ్రి. ఆయన పాత నిబంధనలు గ్రంథాలన్నీ కూడా ఒక గ్రంథంగా తనకుగా మరి రూపొందిస్తాడు ప్రభా, ప్రజలకి బోధిస్తాడు నాయన. అలాంటి కృప మాకు దయచేయండి. మేము ఈ లోకంలో మీరు ఏ పని కొరకు మమ్మల్ని పంపించారో ఆ పని మేము పూర్తి చేసి యేసు ప్రభులాగా సమాప్తమైనది అని చెప్పి మీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి. అగ్నిని రగిలించండి ప్రభు, ఆత్మలో జీవించే కృప దయచేయండి నాయన. బైబిల్ గ్రంథాన్ని పాటించి ప్రకటించే కృపని ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇవి చివరి రోజులు చూస్తున్నాం కదండి. ఈ చివరి రోజులలో
కూర్చొని ఒక్కసారి ఎందుకు మీరు బైబిల్ గ్రంథాన్ని చదవకూడదు? ఎందుకు దేవుని హృదయాన్ని మీరు తెలుసుకోకూడదు? ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకూడదు? దేవుడు నాటిన నీతి వృక్షాలుగా దేవుని మహిమ కొరకు జీవించకూడదు? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.